బ్లౌజ్ చిన్నదిగా వచ్చినా, లేదు అంటే క్లాత్ సరిపోదు. కొన్నిసార్లు అతుకులు పడుతుంటాయి గదా! ఆ ప్రాబ్లమ్ లేకుండా బ్లౌజ్‌ని చూడండి ఆపోజిట్‌లో ఇలా పరిచేసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని కట్ చేసుకుంటాం గదా! లైనింగ్‌కి, హ్యాండ్‌కయితే కొంచెం అతుకులు పడతదండి. ఇక దీన్ని చూడండి ఇలా జాగ్రత్తగా ఈ పక్క లేస్ ఈ అంచు ఉంది గాబట్టి ఒక హ్యాండ్‌ని ఈ పక్క పెట్టుకొని, ఒక వైపుకి ఫోల్డ్ చేసుకొని కదల్చకుండా అంటించుకున్నాను. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పేసుకొని గమ్ సహాయంతోటి ఇలా అంటించేసుకుంటున్నాను. అర్థమవుతుంది గదా! ఇలా అంటించుకోవడం వల్ల మనకి క్లాత్ సేవ్ అవుతదనమాట. మామూలుగా మనం కుట్టాలనుకోండి దీన్ని కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ చేసేస్తాము. అంటే మనకి సరిపోవాలి కాబట్టి క్లాత్‌ని కొంచెం ఎక్కువ కట్ చేసేస్తాము. దాని ద్వారా మనకి క్లాత్ సరిపోదు. అతుకులైతే పడతాయి హ్యాండ్‌కి. ఈ హ్యాండ్‌కి ఆపోజిట్ ఆ పక్క ఇంకో హ్యాండ్‌ని ఇలాగే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్‌ని గూడా ఏమాత్రం కదల్చకుండా ఒకవైపు తిప్పుకొని ఇలా అటాచ్ చేసుకోండి. ఇక మన మెయిన్ క్లాత్ అయితే ఆపోజిట్‌లో ఉంది ఇక్కడ. తిరగదిప్పి వేసి పైన లైనింగ్‌లు వేసి కట్ చేస్తున్నాను. అంటే ముందు పక్క ఫ్లోర్ వైపుకి మెయిన్ పార్ట్ ఉందనమాట. అర్థమైంది గదా! దీన్ని గూడా రెండో వైపుకి కూడా ఇలా అంటించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతది అంటే, ఇలా జారిపోయే క్లాతులకి క్లాత్ ఎక్కువ పడతది, అతుకులు పడతాయి కదా! ఆ ప్రాబ్లమ్ లేకుండా ఇలా అంటించుకుంటే, మనం కుట్టడం కూడా ఈజీ అవుతది. క్లాత్ గూడా మనకి సేవ్ అవుతదనమాట. మంచిగా సరిపోతది. అతుకు లేకుండా అసలు కదా! ఈ విధానం అయితే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అంటించుకోవడం కూడా జాగ్రత్తగా అంటించుకోవాలి. గమ్ము క్లాత్‌పై పడకుండా. ఇక ఫ్రంట్ పార్టు ఆ హ్యాండ్ గూడా అంటించేసుకున్నాక షేప్ పట్టీలు ఇలా ఆపోజిట్‌లో పెట్టుకొని ఒకవైపే అంటించుకోవాలి. ఎందుకంటే దీన్ని కుట్టినాక మనం దీన్ని ఈ కింద అంచు కుట్టినాక దీన్ని తిరగదిప్పుతాం గదా! అందుకని. ఇక ఇలాగే పెట్టుకొని ఐరన్ చేసేసుకోవచ్చు. లేదంటే కట్ చేసుకొనైనా ఐరన్ చేసేసుకోండి. చేయడం వల్ల ఫినిషింగ్ చూడండి ఎంత అయితే వచ్చేసిందో బావుంది గదా! ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.